అయితే సార్ ఇప్పుడు ఈ ఈ మద్యం స్కామ్‌లో చాలామంది వరకు విదేశాలకు పారిపోయారని చెప్పి అంటూ ఉన్నారు. అలాగే చాలా డబ్బు కూడా విదేశాలకు వెళ్ళింది అని మనం వింటూ ఉన్నాం. మరి దీంట్లో ఇప్పటివరకు ఈడీ వచ్చి ఎలాంటి ఎంక్వైరీ ఇంకా స్టార్ట్ చేయలేదు. మరి ఈడీ ఇన్వాల్వ్‌మెంట్ ఇంకా సరిగ్గా లేకుండానే ఈ కేసు మరి విచారణ 30 రోజుల్లోగా ఎలా పూర్తవుతుంది? సాధ్యమే అంటారా? దాంతో ఏం సంబంధం లేదంటారా? డివిఎస్ గారికి చెప్పడానికి ముందు ఒక్క సెకండ్ చెప్తాను నేను. ఈడీ ఎంటర్ కాలేదు అని మీకు ఎవరు చెప్పారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 1, ఈడీ ఇట్ ఈజ్ ఇన్ ఫుల్ స్వింగ్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సిట్ ఈ రోజున వచ్చి 30 రోజుల్లో మేము కేసు క్లోజ్ చేస్తామని చెప్పింది అంటే దాని అర్థం ఏంటి? అందుకని అందరి దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చేసే పని వేరు, సిట్ చేసే పని వేరు. మనీ లాండరింగ్కి సంబంధించి అక్రమంగా లావాదేవీలు అవి ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంది. అది కూడా యాక్టివ్గానే ఉంది. డోంట్ వరీ. అంటే సిట్ ఏమో అరెస్టులు, సిట్ ఏమో ఛార్జ్ షీట్ అంతా తయారు చేస్తుంది. వేసింది ఆల్రెడీ. ఏది ఫస్ట్ ఛార్జ్ షీట్ వేసింది, ప్రిలిమినరీ వేసింది, ఇప్పుడు ఫైనల్ అయిపోతుంది. ఇప్పుడు సిట్ ఏది చేస్తోందో, ఎంతవరకు వచ్చిందో, ఇంకేం చేయబోతున్నారో ఈడీకి ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఈడీ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తోంది. 2 క్రోడీకరించుకునే వెళ్తున్నాయి. ఏది అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సత్యమూర్తి గారు చెప్పినట్టుగా మనీ లాండరింగ్, మనీ రూటింగ్, అంత డబ్బు కట్టలు, ఆ తర్వాత బంగారం, ఆ తర్వాత విదేశాల్లో పెట్టినటువంటి కంపెనీలు, ఇక్కడ స్థాపించినటువంటి ఆ డొల్ల కంపెనీలు, వీటికి సంబంధించినటువంటి పుట్టుపూర్వోత్తరాల వేటలో ఈడీ. ఇక్కడ బహిరంగంగా మనకు కనపడుతోంది ఏంటి? సిట్ చేస్తున్నటువంటి దర్యాప్తు అన్నమాట. ఇప్పుడు మనం చెప్పారు ఇప్పుడే సత్యమూర్తి గారు ఏమని, అప్రూవర్లుగా మారిన వాళ్ళని సాక్షులుగా చేసి విచారిస్తున్నారు. ఇప్పుడు దాంట్లో మరి ఆ జాబితాలో ఎవరెవరు వస్తారు? విజయసాయి రెడ్డి వస్తారా? వాసుదేవరెడ్డి గారు వస్తారా? ఈ మొత్తం మనం తీసుకున్నట్లయితే అతను ఎవరు? సత్యప్రసాద్ వస్తాడు. అందరూ వస్తున్నారు. అంటే ఎవరైతే సమాచారం వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా నిజాయితీగా దర్యాప్తు సంస్థకి ఇచ్చి సహకరిస్తారో, సాక్షులుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా సాక్ష్యం చెప్పలేదు, వీళ్ళు బలవంతంగా వాళ్ళతో వాంగ్మూలం తీసుకున్నారు ప్రచారం జరుగుతుంది. అజయ్ కల్లం కూడా అలాగే చెప్పారు. ఏది వివేకానంద రెడ్డి హత్య కేసులో అజయ్ కల్లం మొత్తం వివరంగా చెప్పారు. ఏంటి, మేనిఫెస్టో కమిటీ మీటింగ్ పెట్టుకున్నాము, జగన్మోహన్ రెడ్డి, నేను, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మేమందరం అక్కడ కూర్చున్నాం. తెల్లారుదాం 4 గంటల 30 నిమిషాలు టైము. అంతలో మేడ మీద నుంచి కబురు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళాడు, కాసేపు నాకు కిందకు వచ్చాడు, బాబాయ్ నో మోర్ అని చెప్పాడు. అప్పుడు టైం 5 గంటలైంది తెల్లవారుజామున. ఇదంతా చెప్పి వాళ్ళు రికార్డింగ్ చేశారని నాకు తెలియకుండా రికార్డింగ్ చేశారంటే అట్లా ఉంటుంది అనమాట. మద్యం కుంభకోణంలో కూడా అజయ్ కల్లం పాత్ర కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకి సంబంధించిన వాళ్ళు చాలామంది. ఆయనే వీళ్ళందరినీ సిఫారసు చేసింది. వాసుదేవరెడ్డిని పలానా పోస్టులో పెట్టండి అని చెప్పిందే ఆయన. సత్యప్రసాద్ని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసి అతన్ని తీసుకొచ్చి ఎక్సైజ్లో ఈ సిట్కి చెప్పింది రికమెండేషన్ అజయ్ కల్లం గారే. ఇప్పుడు దీనిలో కూడా అజయ్ కల్లం గారు అప్రూవర్గా మారుతాడా? చెప్పాల్సిందంతా చెప్పి నాకు తెలియకుండా రికార్డింగ్ చేశారంటాడా? అంటే జరగబోయే పరిణామాలు అన్వేషణ కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇక్కడ బంగారం, 1000 కోట్ల బంగారం కొన్నారు. బంగారం అనగానే గుర్తొచ్చేది మహిళల ఇన్వాల్వ్మెంట్. అంటే ఈ కేసులో మహిళల ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ దిశగా దర్యాప్తుని జరపాల్సిన అవకాశం ఉంది. నెక్స్ట్, సినిమాల్లో పెట్టుబడులు పెట్టారు, కొన్ని 1000 కోట్లు పెట్టుబడులు పెట్టారంటున్నారు. ఏది, దాని శాటిలైట్ హక్కులు అమ్ముకున్నారు. అసలు ఎంత సినిమాల్లో పెట్టారు, ఎంత బిజినెస్ చేశారు, నష్టం ఎంత చూపించారు. మీరు అన్నట్టు ఇది ఒక పెద్ద చైన్ లాగా ఉండింది, కానీ ఇది ఛేదించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అని చెప్పి కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఇందాక డివిఎస్ గారు చెప్పింది అదే. సిట్ అనే ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థ పెద్ద పెద్ద దర్యాప్తు సంస్థలు చెయ్యలేని విధంగా అసలు చిటికలో మొత్తం కేసు మొత్తం తేల్చాటు కూర్చోబెట్టింది. అందుకనే మనం అప్రిషియేట్ చేస్తున్నది, సిట్ని అప్రిషియేట్ చేస్తున్న కారణమే అది. సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎత్తి జీపులో పడేశారు. అంటే పోలీస్ తలుచుకుంటే
చెయ్యాలనుకుంటే ఏ విధంగా ఏ కేసునైనా కూడా ఒక లాజికల్ ఎండ్కి ఎలా తీసుకెళ్ళగలరు. ఇదొక ఉదాహరణ, ఇదొక కేస్ స్టడీ. అంటే కేస్ స్టడీ అంటే ఇది అసలు నిజమైతే ఛేదించడం కష్టం, ఇది కల్పిత కథ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా. ఇది కల్పిత కథ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కథలు అల్లుతున్నారు, 30,000 మంది చచ్చిపోవడం కూడా కల్పిత కథే. ఈ ఛార్జ్ షీట్లు ఇస్తున్నారు, ఆ ఛార్జ్ షీట్లో ఎవరైతే వాళ్ళు నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారో అదే ఛార్జ్ షీట్లో పొందుపరుస్తున్నారు, ఏదైతే పేపర్లో రాస్తున్నారో మీడియాలో చెప్తున్నారు అదే ఛార్జ్ షీట్లు వీళ్ళు ఇస్తున్నారు. తర్వాత ఏది కల్పిత కథ? 2019-24 మధ్య ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పనిచేశారు. కల్పిత కథ? కల్పిత కథ చెప్పండి. ఐటీ సలహాదారుగా రాజ్ కసిరెడ్డిని పెట్టుకున్నాడు. కల్పిత కథ? ఏది కల్పిత కథ? రాజ్ కసిరెడ్డిని నువ్వు ఐటీ సలహాదారుగా పెట్టుకుని టీడీపీ ఎంపీ వ్యాపార భాగస్వామి అంటావు, ఇది కల్పిత కథ. ఏది నిజంగా టీడీపీ ఎంపీ భాగస్వామి అని నువ్వు అనుకుంటే నువ్వు ఐటీ సలహాదారుగా ఎందుకు పెట్టుకుంటావు? రాజ్ కసిరెడ్డి సినిమాలు తీసాడా తీయలేదా? ఆ స్పై అనే సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? కల్పిత కథ. అందులో ఒక పాన్ ఇండియా హీరో, ఆయన భార్య ₹1 కోటి ఎందుకు మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది? ఏది కల్పిత కథ? ఇక్కడ ఆధారాలు ఉన్నాయి కదా. కల్పిత కథ అంటే లిక్కర్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి 5 కోట్లు ఎలా వెళ్ళాయి? పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ బ్రాందీ వ్యాపారం చేస్తుందా? అరవిందో నుంచి 100 కోట్లు అప్పు తీసుకున్నారు, కల్పిత కథ. ఏది కల్పిత కథ? ఇప్పుడు ధనుంజయ రెడ్డి ఫలానా జనవరి 1వ తారీఖు ఏదో చెప్పారు, ఆ రోజు జూబిలీ ఇంటర్నేషనల్ సెంటర్ దగ్గర తిరుగుతున్నాడా లేదా? పెద్దమ్మగుడి దగ్గర తిరుగుతున్నాడా లేదా? అదే సమయంలో అక్కడ రాజ్ కసిరెడ్డి ఫోన్ లొకేషన్, టవర్ లొకేషన్, జర్నలిస్ట్ కాలనీలో ఉన్నాడా లేదా? ఇప్పుడు బూనేటి చాణక్య అనేవాడు నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నాను, మాట్లాడుతోంది ఎస్ఎంఎస్ షుగర్స్ ప్రోడక్ట్స్ సిఎండి జయరాముడేనా అన్నాడా లేదా? సిఎఫ్ఓ ముత్తపల్లి ముత్తన్నైనా, నల్లప్పన్ ముత్తప్పన్నైనా మాట్లాడుతోంది. మీ పెండింగ్ బిల్లులు కనుక ఇవ్వాలంటే, మీకు ఆర్డర్ ఫర్ సేల్ ఇవ్వాలంటే మీరు 12% ఇవ్వాలి, 20% ఇవ్వాలి. కంపెనీ కూడా లేని లీలా డిస్టిలరీస్కి కోట్లు ఆర్డర్లు ఇచ్చారు, అది కూడా కల్పిత కదే. పురుషోత్తం వరుణ్ కుమార్ కాఫీ బాయ్, జూబ్లీ హిల్స్లో కాఫీ బాయ్కిను వాడికి 452 కోట్ల లావాదేవీలా. ఏది కల్పిత కథ? ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ధనుంజయ రెడ్డి లేదా కృష్ణమోహన్ రెడ్డి మరి ఆయన అకౌంట్కి కృష్ణమోహన్ ధనంజయ్ అన్న చాలా సిన్సియర్ ఆఫీసర్లు, వాళ్ళని చూస్తే జాలేస్తుంది అంటాడు జగన్మోహన్ రెడ్డి జనాన్ని చూస్తే జాలేదు, చనిపోయినటువంటి ఆ 1,00,000 మంది కుటుంబాలను చూస్తే జాలేదు. ఎవరిని చూసి జాలేస్తుంది జగన్మోహన్ రెడ్డికి? కృష్ణమోహన్ రెడ్డి. జైల్లో ఉన్న వాళ్ళని చూస్తే జాలేస్తుంది. 35 లక్షల మంది లివర్ దెబ్బతింది, కిడ్నీస్ దెబ్బతిన్నాయి, వాళ్ళని చూస్తే జాలేదా? నాశనమైన 1 కోటి కుటుంబాలను చూస్తే జగన్మోహన్ రెడ్డికి జాలేదా? మీరు ఇక్కడ మాట్లాడుతున్నది కంప్లీట్ సాక్ష్యాధారాలు ఇవాళ సిట్ దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయ్యాడు దీంట్లో. రేపు పొద్దున ఆయన పిలిపిస్తారు, నోటీసులు ఇస్తారు, ఆయన ఏదేదో చెప్తాడు, తెలియదు అంటాడు, ఇలాగానే మర్చిపోయా అంటాడు, గుర్తులేదంటాడు. అసలు విచారణకు హాజరవుతారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు కాకపోతే ఆడిపోతాడు అంటే ఆయన విదేశాలకు వెళ్ళడం కోసం వ్యక్తిగత పూచికత్తు అడిగితే ఆయన వెళ్ళలేదు కదా, వెళ్లకుండానే ఆయనకు అది వచ్చింది. మరి రేపు విచారణకు హాజరవుతారా? అంటే జంప లండన్ వెళ్ళిపోయి ఆయన విదేశాలకు వెళ్ళాలన్నా కోర్టు పర్మిషన్ అడగాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి బయటకు పోవాలంటే, దేశం వదిలి వెళ్ళాలంటే అప్లై చేసుకోవాలి. మరి ఈ కేసులు ఉన్నప్పుడు రేపొద్దున అరెస్టులు తప్పో నోటీసులు తప్పో అనుకున్నప్పుడు ఆయనకి ఎలా ఇస్తారు పర్మిషన్? ఎక్కడికి వెళ్తాడు? ఎంత దూరం వెళ్తాడు? 7 సముద్రాల అవతలున్న జగన్మోహన్ రెడ్డిని సిట్ లాక్కొచ్చుదా? ఆయన సుబ్బారాయుడిని అంటాడు. ఇప్పుడు తను జగన్మోహన్ రెడ్డి ఎవరెవరిని ఉద్దేశించి ఏమేమి శాపాలు పెట్టాడో ఆ శాపాలన్నీ ఆయనకు తగులుతున్నాయి.